అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసీఆర్ కలిశారు దివ్యాంగులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి దీక్షకు మద్దతు తెలపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇందుకు రేపు ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్టుగా వారు ప్రకటించారు. ఇక దివ్యాంగులు చేసినటువంటి దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ మాట తప్పిందన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశామన్నారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాడతామన్నారు కేటీఆర్. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది మా వికలాంగులను పట్టించుకోలేదు సార్. పక్క రాష్ట్రంలో అధికార పక్షం లేదు, ప్రతిపక్ష పాత్ర మైత్రి రాజ్యాధికారం ఎక్కడ పోయింది? స్థానిక సంస్థలు మీరు వికలాంగులకు అమలు చేయరు, ఆ చట్టసభలోకి రానియ్యారు. మీరు ఎలాగో మాట్లాడారు. ఏంటి మా పరిస్థితి? సమాజంలో మేము భాగం కదనే. 20 లక్షల మంది కన్నీరు కారుస్తున్నా ఈ ముఖ్యమంత్రి ఓట్ల కోసం. మేము కూడా 8% ఉన్నాము. మరి మా హక్కుల కాలర్ ఎందుకు రాస్తున్నాం? ఈసారి మాకు ఎవరైతే వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారో హైదరాబాద్ లో మేము 5 లక్షల మంది, 6.5-7 లక్షల మంది ఉన్నారు. వారికి 100 రోజుల్లోనే 6,000 పెన్షన్ అని చెప్పింది. అట్లాగే ఆర్టీసీలో ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్త మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా, అంటే వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయి ఇవాళ నిజానికి శారీరకంగా తెల్లారి లేస్తే అవస్థలు పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్ లో కలుద్దాం, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ నడి రోడ్డు మీద